నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5 జరగబోతున్నాయి. సో ఇప్పటికి అనేక ప్రీపోల్ సర్వేలు వచ్చాయి, మీ ముందు ఉంచాను. అది చాణక్య స్ట్రాటజీస్ కానీ, బెకాన్ కానీ, వైయాక్సిస్ ఇండియా కానీ, లేదంటే సీ ఓటర్ కానీ, ఇట్లా ఏ సర్వేలు ప్రీపోల్ సర్వేలు ఏ వచ్చినా కూడా మీ ముందు జరిగింది. అయితే ఇప్పుడు ఢిల్లీలో ఇక ప్రచార క్లైమాక్స్ చేరుకుంది. ఇక కేవలం ప్రచారం 1-2 రోజుల్లోనే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక ఎన్నికల రోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశాలను దాని మీద కొంత ఈసీ కూడా కొంత ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు అక్కడ ఏ పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయనే చర్చ, ఆసక్తి మొత్తం దేశవ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది. ఇప్పటికే చాలామంది అనేక రకమైనటువంటి విశ్లేషణలు, పెద్ద ఎత్తున అక్కడ ఏ పార్టీకి అక్కడ ఓటర్లు అండగా ఉన్నారనే అంశాల మీద చాలా వరకు కొంత క్లారిటీ వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఏ సెగ్మెంట్స్ ఓటర్స్ ఎవరెవరికి మద్దతుగా ఉన్నారు, ఏ పార్టీ ఎవరికి అండగా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి సెగ్మెంట్స్ అంటే మిడిల్ క్లాస్ కానీ, ఎందుకంటే తాజాగా బీజేపీ తీసుకుంటే బడ్జెట్ విషయం ఖచ్చితంగా ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ కోరికలను కూడా తీర్చినటువంటి పరిస్థితి. అంటే ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా నరేంద్ర మోదీ అదే అంశాలను ఇవాళ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కొంత సంక్షేమాలు నమ్ముకుంది. సో ఇవన్నింటినీ బేరీజ్ వేసుకుంటే ఢిల్లీలో గెలిపేవరితో మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు తాజాగా చేసినటువంటి ఈ ప్రీపోల్ సర్వే పైన నేను కొంత డేటా అనలిటిక్స్ చేసే ముందు ఒకసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి. కాకపోతే విషయం ఏంటంటే ఎన్నికల్లో గెలిచేందుకైతే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నాయి. సో ఇప్పుడు దేశ రాజధాని జరుగుతున్నటువంటి ఎన్నికల పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఏ పార్టీకి ఢిల్లీ ప్రజలు అధికార పీఠం అప్పగిస్తారనే దానిపైనే అందరి దృష్టి ఉంది, ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు ఫిబ్రవరి 8వ తారీఖు ఏ రోజు అవుతుందో అందరూ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పలు స్థానిక సంస్థలు నిర్వహించినటువంటి ప్రీపోల్ సర్వేలు అంచనాలను తాజాగా బయటపెడుతూ ఉన్నాయి. ఫలోది సత్తా బజార్ అనే ఒక స్థానిక సర్వే, అంటే అదొక బెట్టింగ్ మాఫియా, బెట్టింగ్ మార్కెట్ లాంటిది. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై అంచనాలు వేసింది ఫలోది సత్తా బజార్. ఫలోది సత్తా బజార్ కూడా గతంలో ఒక ఫిగర్ ఇచ్చింది, ఇప్పుడు ఒక ఫిగర్ ఇస్తుంది. అంటే ఫిగర్స్ మారుతూ వస్తున్నాయి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీయే ఎన్నికల రేసులో ముందుగా ఉన్నప్పటికీ కూడా 2015, 2020లో వచ్చినటువంటి సీట్ల కంటే కూడా తక్కువ వస్తాయి అంటోంది ఫలోది సత్తా బజార్. అంటే బీజేపీ బలం కొంత క్రమేపీ పెరుగుతోంది ఢిల్లీలో కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి ఎన్నికల్లో 38 నుంచి 40 సీట్లు వస్తాయని ఫలోది సత్తా బజార్ చెప్తోంది. ఇంతకు ముందు 37 నుంచి 39 సీట్లు వస్తాయని అంచనా వేయగా పోలింగ్కి ముందు సీట్ల సంఖ్య కాస్త పెరిగినట్లుగా చెప్పింది. ఇక బీజేపీకి ఇంతకు ముందు 31 నుంచి 33 సీట్లు వస్తాయని అంచనా వేస్తే ఇప్పుడు 30 నుంచి 32 సీట్లు వస్తాయని తెలిపింది. సో ఇప్పుడు 2015, 2020 ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ బలమైనటువంటి ప్రత్యర్థి పార్టీగా మారినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ మరో ఆసక్తికరం విషయం ఏంటంటే కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రాదని ఫలోది సత్తా బజార్ అంచనా వేసింది. ఇంతకు ముందు 0 నుంచి 1 సీట్లు వస్తుందని చెప్తే పోలింగ్కు ముందు 1 సీటు కూడా రాదని చెప్పేసింది. సో మొత్తానికి ఫలోది సత్తా బజార్ తాజాగా సర్వేల్లో లెక్కలు మారిపోయినాయి, బలాలు పెరిగిపోయినాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 3వసారి విజయం సాధిస్తున్న అంచనా వేసింది. కానీ కొన్ని సవాళ్ళనైతే మాత్రం ఈ ఎన్నికల్లో ఎదుర్కోవటం, ఖచ్చితంగా పార్టీ సీట్ల సంఖ్య తగ్గుతుందనైతే మాత్రం ఈ తాజా సర్వే స్పష్టం చేస్తుంది. సో ఇప్పుడు బీజేపీకి బలం పెరుగుతుందని ఫలోది సత్తా బజార్ చెప్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 50 నుంచి 50 సీట్లు వస్తాయి అని కూడా మరో ఎన్నికల సర్వే సంస్థ విప్రిసైడ్ కూడా చెప్తోంది. అంటే ఢిల్లీ ఎన్నికలపై తాజాగా వాళ్ళు సర్వే నిర్వహించారు. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకి 50 నుంచి 55 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే బీజేపీకి కేవలం 15 నుంచి 20 సీట్లు మాత్రమే వస్తాయని చెప్తోంది ఆ సంస్థ. కాంగ్రెస్కి 1 సీటు కూడా గెలవదని వీళ్ళు కూడా చెప్తున్నారు. అంటే మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని విప్రిసైడ్ సర్వేలో కూడా తెలిపోయింది. సో ఇక ప్రధానంగా 2 సర్వేలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపుని చెప్తున్నటువంటి నేపథ్యంలో దళితుల ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ చాలా కీలకంగా మారబోతున్న ఫ్యాక్టర్ తెర మీదకి వచ్చింది. ఇటీవల నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్ కూడా కొంత సర్వే చేసినటువంటి నేపథ్యంలో, వాళ్ళు ఇప్పటికే డిక్లరేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంత సంయుక్తంగా జరిపినటువంటి సర్వేలో కీలకమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. అంటే ఢిల్లీలో దళిత ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, అవి ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చే అవకాశంగా చెప్తున్నారు. ఈ సర్వే కొంత అదే చెప్తోంది. ఇక వివరాలకు కనుక ఒకసారి మనం చూస్తే జనవరి 1 నుంచి జనవరి 15 వరకు జరిపినటువంటి ఈ 2 సర్వేల్లో ఢిల్లీలో 6,256 మంది దళితుల పైన ఎన్నికల సర్వే నిర్వహించింది ఆ సంస్థ. ఇందులో 2,574 మంది మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈ సర్వేలో 44% మంది దళితులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేసినట్లుగా చెప్తున్నారు. అంటే 32% మంది బీజేపీకి, 21% మంది కాంగ్రెస్కి
ఓటు వేస్తామని వాళ్ళు అభిప్రాయాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 35 స్థానాల్లో దళిత మెజారిటీ ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ వైపు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇక బీజేపీకి 28 స్థానాల్లో, కాంగ్రెస్కి 7 స్థానాల్లో దళితుల మెజారిటీ ఉన్నట్లుగా అక్కడ ఓట్లు పడినటువంటి పరిస్థితి సర్వేలో. అయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 12 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉండటం కూడా కొంత మరో విశేషంగా చెప్పొచ్చు. మొత్తంగా దీన్ని బట్టి చూస్తే ఇతర సామాజిక వర్గాల ఓట్లు కూడా కేజ్రీవాల్కే పడనున్నాయని పలువురు నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో దళిత ఓట్లు అయితే మాత్రం ఆప్కి ఉంది. దీంతో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని అంచనా ఎక్కువ శాతం వేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 8న ఓట్ల లెక్కింపు ఉంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఈ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంటే అధికారంలోకి రావాలంటే కనీసం మ్యాజిక్ ఫిగర్ 35 సీట్లు క్రాస్ అవ్వాలి. అయితే ఎన్నికలకు ముందు పలు సంస్థలు ఇప్పటికే జరిపినటువంటి అనేక ప్రీపోల్ సర్వేల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే మెజారిటీ ఎక్కువ సర్వేలు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆ సర్వే సంస్థలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కడుతూ అంచనా ఇచ్చాయి. ఇక పోలింగ్ రోజున ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల కాబోతాయి కాబట్టి మరి ఈసారి అక్కడ ఓటింగ్ ట్రెండ్స్ని బట్టి ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు ఢిల్లీలో ఏ పార్టీలో అధికారంలోకి వస్తుందో అని తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 8 వరకు వెయిట్ చేయాలి. కానీ వాస్తవానికి ఇవాళ అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కానీ, అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్ చేయడం కానీ, బీజేపీ మోదీ మొన్న బడ్జెట్ని ప్రజల్లోకి ఎన్నికల హడావిడిగా ఎన్నికల స్టంట్ లాగా తీసుకెళ్ళటం, మరోవైపు అక్కడ యమునా నదికి సంబంధించినటువంటి పొల్యూషన్ మీద కొంత ప్రధానంగా కేజ్రీవాల్కి ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్కి రాహుల్ గాంధీ సవాల్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల కొంత ప్రచారం పీక్స్కి చేరింది. కానీ సర్వే సంస్థలు సర్వే రిపోర్టుల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఎడ్జ్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఫైట్ అయితే కొంచెం టైట్గానే కనిపిస్తుంది. చాలా సర్వేల్లో ఎడ్జ్గా ఇస్తూ ఉన్నారు. కానీ మొత్తం బీజేపీ ఆమ్ ఆద్మీకే కొంత ప్రధానంగా టైట్ ఫైట్ ఉన్నట్టుగానే అక్కడ కనిపిస్తుంది. కేవలం 5 నుంచి 6 నియోజకవర్గాల్లోనే కొంత టైట్ ఫైట్ తోటి అవే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు మొన్న ఇచ్చినటువంటి బికాన్ సర్వే కూడా నేను మీ ముందు ఉంచాను. ఆ సర్వేలో కూడా అనేక ఫ్యాక్టర్స్ బీజేపీకి కానీ, ఆప్కి కానీ, కాంగ్రెస్కి కానీ, అంటే ఏ ఫ్యాక్టర్స్ ఎంత వర్కౌట్ అవుతుంది, మహిళా ఓటర్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ బస్సు కానీ, ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అంశాలు కానీ, ఇవన్నీ బలంగా ప్రజలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీ కొంత మేనిఫెస్టోని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతుందని చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టర్, హిందుత్వ ఫ్యాక్టర్ వర్కౌట్ కావట్లేదు. ఇట్లా ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని సెట్ బ్యాక్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. బీజేపీ కొన్ని సెట్ బ్యాక్స్, పాజిటివ్స్ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంత ప్రధానంగా ఎన్నికల్లో తన సత్తా చాటలేకపోతుందని మాత్రం స్పష్టంగా చాలామంది నిపుణులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ పైన ఇప్పటికే హోప్స్ వదులుకోకుండా కొంత విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అగ్ని పరీక్ష లాంటి ఢిల్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ కానీ, బీజేపీ కానీ 3 పార్టీలు సాయశక్తులుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సర్వే రిపోర్ట్ అయితే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వైపే నిలుస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఇప్పటిదాకా వచ్చినటువంటి అన్ని ప్రీపోల్ సర్వేస్లో ఆల్మోస్ట్ మెజారిటీ ప్రీపోల్స్ అన్ని కూడా కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి గెలుపుకే కొంత దోహదం చేస్తున్నట్టుగా, ఆ పార్టీకి ఎడ్జ్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి మీరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి తీరుతుంది ఢిల్లీ ఎన్నికలను మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరోవైపు ఏ పార్టీ గెలుస్తుంది అనుకున్నా గెలిపి ఎవరిదో మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.